ఇప్పుడే భైరవం సినిమా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇగో ఇదే టికెట్. చాలా అవుతుంది ఇలా టికెట్ తీసుకొని వెళ్ళి 150 రూపాయలు ఖర్చు పెట్టిన 3 గంటలు ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు ప్రయాణించి మరి సినిమా అయితే చూడడం జరిగింది. నాకైతే మాట్లాడేస్తామేనండి. ముందు ఏంటంటే ఈ టెంప్లెట్ వాడతా అని చెప్పి నేను అనుకోవాలా వాడేస్తాను. విన్నారు కదా, ఈ టెంప్లెట్ అర్థం ఏంటంటే అటు మెగా ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఈ సినిమాని బాయ్కాట్ చేస్తాం, ఈ సినిమాని ఆపేస్తాం అని చెప్పి ప్రగల్భాలు అయితే పలుకుతున్నారనమాట. మీకు అంత శ్రమ అవసరం లేదు. మీరు ట్విట్టర్కి వెళ్ళి ఫేస్బుక్కి వెళ్ళి ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాట్ని ఆగిపోయేసరికి ఈ సినిమానే ఆగిపోద్ది. మనోజ్ అన్న ఏం లత్కోర్ సినిమా తీసినావు నువ్వు అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది భయ్య. సో ఫుల్ స్టోరీ ఏందో చెప్తా వినండి. మొట్టమొదట మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఈ అన్న ఏం చేసిందంటే మొన్న రాత్రి సక్సెస్ సెలబ్రేషన్ చేసిండు. సినిమా ఈ రోజు రిలీజ్ అయింది, కానీ మొన్ననే కేక్ కట్ చేసిండు, భైరవం బ్లాక్ బస్టర్ అని చెప్పి సెలబ్రేషన్ చేసిండు. మరి అన్నకేమన్నా మైండ్ దొబ్బిందని చెప్పి అనిపించింది. ఏమో ఆయన సినిమా మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉందేమో అని చెప్పి నేనైతే వెళ్ళి థియేటర్లో కూర్చున్నా భయ్య. మొత్తం గజరాజు, వరదరాజు, శ్రీను ఈ ముగ్గురు చుట్టూ తిరిగేటటువంటి సినిమా అన్నమాట. నిజంగా ఎంత చిరాకు పుట్టిందంటే అంత చిరాకు పుట్టింది. నా పేషెన్సీ లెవెల్స్ని ఎంత చెక్ చేసిందంటే అంత చెక్ చేసింది. స్టోరీలు ఏం చెప్తా చూడండి. ఒక గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారు అంటారనమాట. ఆవిడికి స్థలం ఉంటుంది, ఆ గుడికి స్థలం ఉంటుంది. ఆ స్థలం చూసుకున్నట్లయితే 75 ఎకరాలు ఉంటుంది. 75 ఎకరాలు 1000 కోట్ల విలువైతే చేసిద్ది. దాని మీద ఒక మినిస్టర్ కన్ను అయితే పడిద్ది. కాకపోతే దాన్ని రక్షించేదే వరదరాజు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు అనమాట, మన నారా రోహిత్ గారు అండ్ శ్రీను ఇద్దరు కలిసి దాన్ని అయితే రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి బలంగా గజరాజు మన మంచు మనోజ్ అయితే నిలబడుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళకి పుల్లలు పెట్టి వాళ్ళల్లో ఒకరిని చంపేసి ఎలా ఆ యొక్క స్థలం దక్కించుకుండు అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్. మరి దక్కించుకుండా లేదా వాళ్ళ మీద ఓడిపోయింది అనేటటువంటిదంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. నిజంగా కొన్ని చోట లత్కోర్ పంచాయతీలు నడుస్తాయి అనమాట. మొట్టమొదట నాకు ఇన్లాజికల్గా అనిపించింది ఏంటంటే గజరాజు మన మంచు మనోజు నారా రోహిత్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అరే వరదాని ముట్టుకుంటే చంపేస్తా, వరద మీద చెయ్యేస్తే చంపేస్తా, వరద జోలికి వస్తే ఊకోను అని చెప్పి వరదాని అంతా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమించి ఈయనే చంపేస్తాడు. అదిదా ట్విస్ట్. మరి ఎందుకు చంపేసిండా అంటే డబ్బు కోసం. ఆ డబ్బు నేను ఎత్తరా మొర్రో అని చెప్పి మనోడు చెప్తూనే ఉంటాడు. నీ డబ్బు నాకు వద్దు. ఎందుకు? ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకోవడానికి షేము, కానీ ఫ్రెండ్ని చంపేయచ్చు. ఫ్రెండ్ని చంపేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయడానికి లేనటువంటి షేము ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకొని బాగుపడటానికి ఎట్టొచ్చింది. వామ్మో ఇది ఎక్కడి స్క్రిప్ట్ రైటింగ్ రా మామ అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది ఫ్రెండ్స్. నిజంగా ఈ డైరెక్టర్ అయితే ఏం ఆలోచించి ఇది రాసిండో నాకైతే అర్థం కాల. ఓకే డైరెక్టర్కి బ్రెయిన్ లేదు. అప్పట్లో మన చిరంజీవి గారి మీద, రామ్ చరణ్ గారి మీద ట్రోల్ చేసిండు, అంత నెబ్బ డైరెక్టర్. కానీ మన మంచు మనోజ్ అన్నకన్నా కొద్దిగా పని చేయాలి కదా. అసలు ఇది ఎక్కడ దిక్కుమాల రైటింగ్. ఫ్రెండ్ డబ్బులు ఇస్తా అంటే తీసుకోడు, అక్కడ పౌరుషం ఒకటి వచ్చింది. మరి ఫ్రెండ్ని చంపడం ఎంతవరకు న్యాయం? ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి అంత షేమ్గా అంత మర్యాదపూర్వకంగా ఫీల్ అయినాడు ఫ్రెండ్ని చంపి చెట్టుకి అలాడదీసి బాబా ఈ రైటింగ్ అయితే దండేసి దండం పెట్టొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది దీన్ని కాంతారతో కూడా కంపారిజన్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ అన్నకు చూసుకున్నట్లయితే మన ట్రైలర్లో మనం చూడొచ్చు ఊగిపోతారు అనమాట. పూనకాలు వచ్చేసి ఆయనకి అక్కడ ఎందుకు ఊగిపోతారో తెలుసా? కుంకుమ బొట్టు ఉంటుంది కదా, కుంకుమ బొట్టు నుదుటి మీద పడగానే ఆయనకైతే పూనకాలు వచ్చేస్తే ట్రైలర్లో చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ సినిమాలో చూస్తున్నప్పుడు నిజంగా అసలు ఇది ఎక్కడ ఇల్లాజికల్ సీన్ అనిపించింది. అక్కడ ఒకటి చేయి నరుకుతుడు, నాకు కొద్దిగా తల నరికితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా మొత్తం మీద బాగున్నటువంటి పోర్షన్ ఏదైనా ఉంది అని అంటే ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు ఏం జరిగిద్దిరా అనేటటువంటి సస్పెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మన బెల్లం అన్నకే ఉగ్రరూపం అయితే దాల్చి ఆ కొడవలతో ఒకటి చేయి నరుకుతుడు. ఇక్కడ దాకైతే సినిమా బాగానే ఉంటుంది. మళ్ళా సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ రంబోలా, రాడ్డు రంబోలా, ఇంత మాదిరి కాదు ఉరా మాదిరి కంకర్ రాడ్ అయితే అడుగడుగున ఆడియన్స్కి దింపేటటువంటి ప్రయత్నం చేసిండు డైరెక్టర్. అసలు యాక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అక్కడ కథే లేదు. ఇక ఇలా యాక్టింగ్ ఏం గుర్తుంటుంది చెప్పండి? నారా రోహిత్ పర్లేదు అలా నటించింది అనమాట. మంచు మనోజ్ అన్న ఓకే సుకుడ్డు అండ్ బెల్లం అన్న. ఇక బెల్లం అన్నకి మరియు వెన్నెల హీరోయిన్ అనమాట. సీనుకి హీరోయిన్కి మధ్య సీన్లు ఉంటాయి భయ్యా. మీరు క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ చూడండి. చిరాకు వచ్చేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. అసలు ఆ వెన్నెల ఏంది, వీళ్ళిద్దరు లవ్ ఏంది? ఒకేపు ఏమో చూసుకున్నట్లయితే గుడి అంటున్నారు, గుడికి ఏమో ఆదరణకర్త అంటున్నారు. మళ్ళీ పోయి అమ్మాయిని గోగుతుండు, అమ్మాయి నడుంగిలుతుండు. దీనికి తగ్గట్టు మధ్యలో వచ్చేటటువంటి డ్యూయట్ సాంగ్స్, నడుంగిల్లుకుంటా గిల్లేస్తా గిల్లలేవు ఏంది లత్కోర్ సాంగ్స్ అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా మీకు కలగబోతే నన్ను అడగండి. చూడండి మన బెల్లంకొండ శ్రీనివాస్కి ఈ అమ్మాయికి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు కాంబోలో 2 సాంగ్స్ ఉంటాయి. అందులో అన్న డ్యాన్స్ చూసిన, అందులో అక్కడ వేసేటటువంటి ఆ లిరిక్స్ చూసిన మీకైతే కంపరం పట్టబోతుంది నన్ను అడగండి. నా పక్కన కూర్చున్నటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు మనోజ్ అన్న. వాళ్ళిద్దరు సంగతి వదిలే మొన్నే అర్థమైంది అనమాట. మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న డబ్బారేడు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. నారా రోహిత్ సినిమా
సినిమాలు ఎవరు పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ మనోజ్ అన్నకి మంచి మార్కెట్ ఉంది, మనోజ్ అన్నకి మంచి పేరు ఉంది. మనోజ్ అన్న ఎంట్రీ అప్పుడు పేపర్లో పడ్డాయి, నువ్వు ఎలాంటి సినిమా తీసిరేందన్న అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది ఫ్రెండ్స్. అండ్ యాక్షన్ సీన్స్ అయితే అంత ఇదిగా అనిపించలేదు, మ్యూజిక్ అక్కడక్కడ పర్లేదు అనిపించింది. స్టోరీ లైన్ అనేటటువంటిది మీరు ఆల్రెడీ విన్నారు, ఎలా ఉంది అనేటటువంటిది మీరే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా 2 లాగ్, సెకండ్ హాఫ్ మరీ లాగ్ అనమాట, సాగదీసి అట్లా పెట్టిండు. ఇంకా పాటలు అయితే వాంతో చేస్తే ముఖ్యంగా చెప్తున్నా 100% కాదు 1000% క్రింజ్ ప్రోమాక్స్ అయితే దింపి భైరవం అనేటటువంటి టైటిల్ పెట్టి గుడి అనేటటువంటి నమ్మకాన్ని పెట్టి ఆడుకోవాలని చెప్పి ప్రయత్నించారనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇయర్లో చూస్తున్న దరిద్రపు సినిమాల్లో లైలా అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్న విశ్వక్స్ ఏంటి, అది కొద్దిగా బెటర్ అనిపించింది. అదే మరి అలా చూస్తుంటే ఈ బెటర్ అనిపిస్తుంది, అదే నాకు అర్థం కావట్లేదు. అదే ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పదలుచుకుంది. సో మీరు చూసారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.